ఐవీఆర్ సమకాలీన జర్నలిజం చరిత్రలో వెలుగులీనే మెరుపుల సంతకం. అనేక యుద్ధాలలో రాటుదేలిన కలం యోధుడు ఐవీఆర్ గా ప్రసిద్ధుడైన డాక్టర్ యనగంటి వెంకట్రావు గత అర్ధ శతాబ్దంగా తెలుగునాట సంభవించిన పరిణామాలకు ఆయనే సాక్షి. సామాజికోద్యమాలు, అధికార సంక్రమణలు, నాయకుల చక్రభ్రమణలు అన్నింటినీ వార్తల్లో, కాలమ్స్లో, ప్రచురణల్లో అక్షరబద్ధం చేసిన వర్తమాన చరిత్రకారుడాయన. వృత్తిపరమైన ఆటుపోట్లను నవ్వుతూ అలవోకగా జయించిన ధీశాలి ఐవీఆర్. ఆంధ్రపత్రికలో ప్రూఫ్ రీడర్గా శ్రీకారం చుట్టిన ఐవీఆర్ పాత్రికేయ జీవన ప్రస్థానం ఎన్నెన్నో వెలుగుజిలుగు మజిలీలు దాటింది. ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్గా, సంపాదకుడిగా, కాలమిస్టుగా, ప్రెస్ అకాడమీ చైర్మన్గా, ప్రచురణకర్తగా ఆయన అందుకోని శిఖరాలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐవీఆర్ ఓ విజయ గాథ. మా ఊరికి నిమ్మగడ్డవారిపాలెం, గుంటూరు జిల్లా. ఇట్ వాజ్ ఏ వెరీ కమ్యూనిస్ట్ విలేజ్ యాక్చువల్గా. అందువల్ల రాజకీయ చైతన్యము, రాజకీయపరమైనటువంటి కార్యకలాపాలు మనకి తెలుసు కానీ చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉండేవాళ్ళం. అప్పుడంటే ఆర్మ్డ్ స్ట్రగుల్ అప్పటి నుంచి మా ఊరు అటువైపు కొంత ఎక్కువ కమ్యూనిజం ఎక్కువ ఉండేది. అందువల్ల రాజకీయము చైతన్యము, రాజకీయ అనేది కొంత అవగాహన ఉంది కానీ మా కుటుంబం కానీ ఇతరత్ర కానీ పెద్ద రాజకీయాల్లో కానీ లేకపోతే జర్నలిజంలో రావటం కానీ లేకపోతే అర్బనైజ్డ్ అట్మాస్ఫియర్ తక్కువ. అందువల్ల జర్నలిజంకి నేను సమాజంలో బాగు చేద్దామనో లేకపోతే సేవ చేద్దామనో లేకపోతే ఏదో ప్రూవ్ చేద్దామనో ఏదో సందేశం ఇద్దామనే ఉద్దేశం అంత పెద్ద ఆలోచన కూడా లేదు వారికి. అందువల్ల నేను అలా చెప్పలేను. బట్ నేనేంటంటే ఒక మాటలో చెప్పాలంటే నేను టీచర్ కావాల్సిన వాడిని. ఆంధ్రపత్రిక విజయవాడలో 1964లో ఆంధ్రపత్రిక విజయవాడ ఎడిషన్ ప్రారంభం కాకపోతుంటే అప్పుడు మా కొంతమంది సలహా మీద దాన్ని అప్లై చేశాం. అప్లై చేస్తే నాకు ఆరుద్ర గారు, రామలక్ష్మి గారు బాగా తెలుసు. నేను మెడ్రాస్లో ఆయనకి స్క్రిప్ట్ అసిస్టెంట్గా పనిచేశాను ఆరుద్ర గారికి. అందువల్ల ఆయనకి చెప్పాను ఇట్లా ఆంధ్రపత్రికలో అప్లై చేస్తున్నానండి అంటే ఆయన పాపం చాలా సంతోషపడి హీ యూస్ టు బి వెరీ గుడ్ టు మీ. చాలా అభిమానంగా ఉండేవాడు ఆయన నేనంటే. సో ఆయన వెంటనే ఆయన రామలక్ష్మి గారు ఇద్దరు కూడా రాధాకృష్ణ గారు, శివలంక రాధాకృష్ణ గారికి చెప్పారు. రాధాకృష్ణ గారు కుంచితపాదం గారు అని అప్పుడు జనరల్ మేనేజర్ ఉండేవారు ఆంధ్రపత్రికకి, మెడ్రాస్ బేస్డ్ అనమాట. వాళ్ళంతా కలిసి ఇంటర్వ్యూ చేశారు నన్ను. నువ్వు గ్రాడ్యుయేట్ కాలేదు కాబట్టి నీకు నేను వెంటనే సబ్ ఎడిటర్ ఇవ్వలేము, అందువల్ల ప్రూఫ్ రీడర్ ఇస్తాను తీసుకోని అన్నారు. సరేనండి అన్నాం. మనకేం పెద్ద ఇదేం లేదు. అది ప్రూఫ్ రీడర్గా జాయిన్ అయ్యాను నేను ఆంధ్రపత్రిక విజయవాడలో 1964 డిసెంబర్ 1 కరెక్ట్గా చెప్పాలండి. ఇంకా అప్పుడు ఎడిషన్ జనవరిలో ఇప్పుడు తర్వాత ఎప్పుడో స్టార్ట్ అవుతుంది అది. అట్లా జాయిన్ అయ్యాం. ప్రూఫ్ రీడర్ వాజ్ ఆల్సో ఏ జర్నలిస్ట్, వర్కింగ్ జర్నలిస్ట్. రూల్ అంటే రూల్ ఆంధ్రపత్రికలో. ఇంకా గవర్నమెంట్ కూడా అంత స్ట్రిక్ట్గా ఉండదు, అంత రూల్ ఉంటుంది. జీతాలు ఇవ్వటంలో కానీ, పేమెంట్లు చేయటంలో కానీ, పని గంటల విషయంలో కానీ, పని విషయంలో కానీ అంత స్ట్రిక్ట్ రూల్ ప్రకారం ఉండేది ఆంధ్రపత్రిక అప్పట్లో. అలాంటి ఆంధ్రపత్రిక 91 వచ్చేటట్టుకు మూతపడింది. నాకు చాలా బాధేసింది ఆ రోజు యాక్చువల్గా.
సో అలా ఎందుకంటే వాళ్ళంత పత్రికలో ఒక జాతీయతా భావము, లేకపోతే తెలుగు ఉద్యమము, ఆంధ్రనాట, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, వీటన్నిటిలో బ్రహ్మాండమైనటువంటి పాత్ర నిర్వహించింది. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్ర అంటే తెలంగాణ భాగం అప్పటికే ఉన్నప్పటికి కూడా తెలంగాణ గురించి కూడా ఉండేవి వార్తలు ఆంధ్రపత్రికలు, కాదు మద్రాసు నుంచి రాసేది కదా. అందువల్ల మొత్తం తెలుగునాటి వార్తలు ఉన్నప్పటికి కూడా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలి, తమిళనాడు నుంచి విడిపోవాలనుకున్న ఉద్యమానికి ఆంధ్రపత్రిక బీజం. ఆంధ్రపత్రిక నాభిస్థానం, కేంద్ర స్థానం లాంటిదన్నమాట. ఉద్యమాలన్నీ స్వాతంత్ర్యోద్యమం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉద్యమం, వీటన్నిటికీ ఆంధ్రపత్రిక. అలాంటి ఆంధ్రపత్రిక అందులో పనిచేయటము, అక్కడ చేయటం అనేది ఒక గొప్ప గర్వం కింద, గొప్ప విషయం కింద అప్పుడు అనుకునేవాడు. అలాంటిది తర్వాత అయ్యవారు శివలింగ శంభుప్రసాద్ గారు, నేను ఆంధ్రపత్రిక నాగేశ్వర పంతులు గారు అప్పుడు లేరు, అప్పటికి వెళ్ళి శివలింగ శంభుప్రసాద్ గారు, తర్వాత శివలింగ రాధాకృష్ణ గారు, ఆయన తర్వాత ఎండి అయ్యాడు. అలాంటి ఆంధ్రపత్రిక క్లోజ్ అయ్యింది. అది ఎంత బాధాకరండి. దట్ ఈ వాజ్ ఏ వెరీ స్వీట్ మెమరీ. ఆంధ్రపత్రికకి సంబంధించినందుకు నా ఫుటింగ్ అక్కడ యాక్సిడెంటల్కి కానీ, యాదృచ్ఛికం కానీ, లేకపోతే అదృష్టం కానీ, ఏదైనా సరే కాక అదొక తీపి గుర్తు లాంటిది. సో ఆంధ్రపత్రిక అయితే ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాంటీ ఇందిరాగాంధీ అండ్ మొరార్జీ దేశాయ్ వీళ్ళందరూ సపోర్ట్ అండి. అంటే ఇప్పుడున్న సంస్కరణల విధానం ఏదైతే ఉందో అప్పట్లో ఉన్న స్వతంత్ర పార్టీ విధానం అంటే స్వేచ్ఛా వాణిజ్యం, యాంటీ సోవియట్, ప్రో అమెరికన్ స్వేచ్ఛా వాణిజ్యం విధానాలు అనమాట. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఎవరు ఇంటర్ఫియర్ కావడానికనే క్వశ్చన్. మిను మసాని, ఎన్జీ రంగా, వీళ్ళందరూ, రాజగోపాలాచారి, వీళ్ళందరూ ఆ స్వతంత్ర పార్టీ, దానికి దగ్గరగా ఆంధ్రపత్రిక ఉండేది. కాంగ్రెస్ పార్టీలో ఈ మితవాద విధానాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండేది. ఆంధ్రజ్యోతి 1973 సెప్టెంబర్ 7th టు బి ప్రిసైజ్ అండి. ఆ రోజున ఆంధ్రజ్యోతిలో చేరా విజయవాడలో. నండూరు రామ్మోహన్ రావు గారు, అప్పటికే నార్ల గారు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. నండూరు రామ్మోహన్ రావు రెసిడెంట్ ఎడిటర్గా ఉండేవారు. పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్గా ఉండేవాడు. మా శ్రీరమణ గారు ఉన్నాడు రచయిత, మిథునం రచయిత, ఆయన ఆంధ్రజ్యోతిలో వీక్లీలో అసిస్టెంట్ ఎడిటర్గా ఉండేవాడు. వీరభద్రరావు ఆయన న్యూస్ ఎడిటరు. ఇప్పుడు ఏబికే ప్రసాద్ గారు చీఫ్ సబ్ ఎడిటర్. అప్పుడు ఏబికే ప్రసాద్ గారు, తర్వాత రామకృష్ణ అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్ చేశారు ఆయన, ఉపేంద్ర బాబు అని ఆంధ్రజ్యోతి. వీళ్ళు ముగ్గురు 3 షిఫ్టుల్లో ఉండేవాళ్ళు. నేను ఆంధ్రజ్యోతిలోకి వెళ్ళేటప్పటికి. సో ఈ సెటప్లో నేను అక్కడ సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యాను. నన్ను ఐ వాజ్ టు బి పోస్టెడ్ యాజ్ రిపోర్టర్ టు గుంటూరు, స్టాఫ్ రిపోర్టర్గా వేయాలి గుంటూరు, కానీ నన్ను తీసుకున్నారు అప్పుడు. సో ఆంధ్రపత్రిక నుంచి ఆంధ్రజ్యోతికి వచ్చిన తర్వాత సబ్ ఎడిటర్గా గుంటూరు రిపోర్టర్గా వెళ్ళాలంటే అప్పుడు ఒక్క విషయం చెప్పాలి. ఏంటంటే దేశంలో విపరీతమైనటువంటి పత్రికా సంక్షోభం ఉంది. పత్రికలన్నీ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. న్యూస్ ప్రింటు, ఇందిరాగాంధీ వర్సెస్ న్యూస్ పేపర్స్ ఒక తీవ్ర పోరాటం జరుగుతుంది. అప్పట్లో పేపర్లన్నింటి మీద చాలా కోపంగా ఉంది. ఎందుకంటే తనకు వ్యతిరేకంగా చేస్తున్నాయి, ఓల్డ్ కాంగ్రెస్కి అనుకూలంగా చేస్తున్నాయని. మితవాద అతివాదం అనుకోండి. కాంగ్రెస్లో మితవాద అతివాదం అప్పట్లో మనం గట్టిగా నమ్మేవాళ్ళము. ఒక సైద్ధాంతిక ఘర్షణ జరుగుతుంది వాదాల్లో అనేటువంటి ఫీలింగ్ అప్పుడు దేశంలో ఉండేది. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇందిరాగాంధీని సపోర్ట్ చేశాయి అగైనెస్ట్ మొరార్జీ దేశాయ్ అండ్ ఓల్డ్ లీడర్స్, ఓల్డ్ కాంగ్రెస్. బట్ ఇందిరాగాంధీ ఈ పత్రికలన్నీ 1971 ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు నాకు గుర్తున్నంత హిందూ క్షమాపణ చెప్పింది ఇందిరాగాంధీకి. మేము పొరపాటు చేసాము అసెస్మెంట్ చేయటంలో. సో ఇట్లా చాలా పత్రికలు ఉండేవి దేశంలో, పాత పత్రికలన్నీ కూడా. అందువల్ల ఆమె కొంచెం కష్టంగా ఉండేది, పత్రికలన్నీ కూడా ఇట్లా ఇదిగా ఉంటున్నాయని. దానివల్ల కానీ అంతర్జాతీయ పరిస్థితుల వల్ల కానీ విపరీతమైన న్యూస్ ప్రింట్ సంక్షోభం వచ్చింది. న్యూస్ ప్రింట్ సప్లై వాజ్ టోటల్లీ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మొత్తం కట్ చేసి పడేశారు. అప్పట్లో ఏముంది, 8 పేజీలు వేస్తే గొప్ప, 10 పేజీలు ఆదివారం వస్తే 10 పేజీలు, లేకపోతే 8 పేజీలు. ఇవి చిన్న పత్రికలో పత్రిక లేదు అప్పుడు. ఒక పత్రిక 4 పత్రిక, పిల్ల పత్రికలు అనేవి లేవు, 1+3 ఒకటే పత్రిక ఉండేది. అది ఫుల్ స్కేల్లో ఉండేది. ఆదివారం వస్తే 4 పేజీలు సప్లిమెంట్, 2 పేజీలు సప్లిమెంట్ వేసేవారు. సో అప్పటికి న్యూస్ ప్రింట్ క్రైసిస్ వల్ల కొంత పత్రికలన్నీ కూడా బాగా పేజీలు, నంబర్ ఆఫ్ పేజెస్ తగ్గించుకున్నాయి. అప్పుడు 4 పేజీలు వేయడం మొదలుపెట్టారు తెలుగు పత్రికలో, 4 లేకపోతే మ్యాక్సిమం 6. సో అందువల్ల బాబు నువ్వు గుంటూరు వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తావులే, అక్కడ వార్తలు ఇచ్చిన వేసే పరిస్థితి లేదు
అదే జిల్లాల వార్తలు వేయాలా, రాష్ట్ర వార్తలు వేయాలి కదా అప్పట్లో. మనం ప్రతిసారి ఒక జిల్లా ఒక పేజీ పెట్టుకొని ఆ పేజీ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా మార్చుకుంటూ పోయేవాళ్ళం అప్పుడు నైట్ డ్యూటీలు. అందువల్ల వద్దులేని విజయవాడ డెస్క్లో పనిచేయన్నారు. విజయవాడ డెస్క్లో ఉండి బయట ఏదైనా స్పెషల్ రిపోర్టింగ్ ఉంటే అట్లా అవుతుంది. దివిసీమ ఉప్పెన ఓ ఘోరకలి. కుటుంబాలే జలసమాధయ్యాయి. పంట కాలువలు పీనుగుల కుప్పలుగా మారాయి. ఎందరో అనాథలయ్యారు. కోట్ల ఆస్తి నీటిపాలయింది. జాతీయ నాయకులు సైతం దివిసీమ దారిపట్టారు. యువ పాత్రికేయుడిగా ఐవీఆర్లో వృత్తిపరమైన కసికి, ఉత్సాహానికి దివిసీమ రిపోర్టింగ్ ఓ సవాలు, ఓ అవకాశం. ఐ వాజ్ వన్ ఆఫ్ ది 3 రిపోర్టర్స్ టు రీచ్ ది స్పాట్ ఫస్ట్ అండి. జలగం వెంగళరావు గారు గన్నవరం విమానాశ్రయానికి వచ్చి ఏరియల్ సర్వే చేసి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగారు. మేమంతా అక్కడ ఉన్నాం, రిపోర్టర్స్ అందరం. అక్కడికి కృష్ణారావు వచ్చాడు, మండలం వెంకట. ఆయన కాళ్ళ నుంచి బురద గిరద అంతా పట్టుకోను. ఆయన వచ్చి వెంగళరావు గారిని వాటేసుకొని బావురమని ఏడ్చేశాడు. ఆయన వచ్చి వాటేసుకొని బావురమని ఏంట్రా బాబు ఈయనేదో చెప్తున్నాడు ఏంటో అనుకున్నాం. సరే ఏంటంటే అంటే వేల మంది చచ్చిపోయారంటే నేను శవాల మీదగా తొక్కుకుంటూ వచ్చాను, నేను ఘోరకల జరిగిపోయిందని ఏడ్చేశాడు. సో ఆయన నేను ఇప్పుడే వస్తున్నానండి, నేను శవాల మీద తొక్కుంటూ వచ్చాను, కుప్పలుగా శవాలు ఉన్నాయండి అన్నాడు. ఇచ్చి మాకు చిన్న నోట్ ఇచ్చాడు, 8 లైన్లు. అందులో ఉన్న ఫిగరు ముందు 2,000-3,000 దాన్ని 5,000-6,000 మార్చాడు, దిద్దాడు పెన్నుతో. ఆయన ఏంటి ఇంత ఫిగర్ ఏంటండి, 2,000 మంది చచ్చిపోవడం ఏంటండి, అసలు ఏం జరుగుతుంది మీరు చెప్పండి అని పక్క తీసుకొచ్చాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన, లేదు బ్రదర్ మీరు అసలు నేను ఎంత ఘోరకలు నేను చూడలేను, అయిన వాళ్ళు నా వాళ్ళు అందరూ నా బంధువులు స్నేహితులు అందరూ అన్యాయం అయిపోయారని బాగున్నాం. ఏంటంటే నిజమేనా మీరు చెప్పేదని? నిజంగా బ్రదర్ మీరు రండి, కావాలంటే ఇప్పుడు తీసుకుపోతాను మీరు రండి అన్నారు. ఏదో వస్తామండి అన్నాం. మాకు జీప్ ఇచ్చాడు. అవనిగడ్డ నుంచి బయలుదేరి అట్లా కాలువ గట్టునే రోడ్డు అనమాట, చిన్న రోడ్డు. దాని మీద పోతున్నాం ఒక 5-6 కిలోమీటర్లు పోయేటప్పటికంటే మెల్లగా తేడా వచ్చింది. అక్కడ పంట కాలం ఉంది, ఆ పంట కాలవే చెలీలి కట్ట అనమాట. అంతవరకు వచ్చి ఆగింది అలా. తర్వాత మనకు అర్థమైంది ఈ ఉప్పెన అలా ఏదైతే ఉందో ఆ అలా అక్కడ వరకు వచ్చి ఆగింది. దానికి కారణం ఏంటంటే అక్కడ అంతే దాని యొక్క శక్తి అంత దూరం వచ్చింది, దాదాపు 10 కిలోమీటర్లు. సముద్రం నుంచి 10 కిలోమీటర్లు వచ్చింది. వచ్చి అంతవరకు వచ్చి ఆ కాలువలో పడి అట్లా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. అందుకని కొంత దూరం పోయేటప్పటికి మ్యాట్ వేసినట్టున్నాయి గేదెలు, దున్నలు, ఆవులు, ఎక్కువ గేదెలు ఏనుగుల్లాగా ఉబ్బిపోయి ఉన్నాయి. కొద్ది దూరం పడి భరించలేకపోయాం వాసన. అసలు చిన్న పిల్లలు శవాలు కనబట్టి మొదలుపెట్టి చిన్న పిల్లలు, పసిపిల్లలు ఇంతంత పెట్టలు కాలువలు అక్కడక్కడ గడ్డికి పట్టుకొని వరి దుప్పులు పట్టుకొని కనబడుతున్నాయి. ఇంకొంచెం పెట్టి జీప్ వెళ్ళే పరిస్థితి లేదు. దిగి కొంత దూరం నడిచిన తర్వాత చూస్తే ఎక్కడ చూసిన గట్టు మీద కూడా వచ్చి పడ్డాయి కుప్పలు. అసలు ఈ గేదెల శవాలు అనమాట. ఎదులేసి బీభత్సంగా భయంకరమైన వాసన. చూస్తే ఇది ఏంటి అసలు ఈ మేటలు వేసిపోయి ఉన్నాయండి, అన్బిలీవబుల్ అనమాట. ఇదేంటో బాబు ఇలా ఉన్నాయి ఏంటో అని కొనుక్కొని చూసుకొని మనం వెళ్ళలేమని డిసైడ్ చేసుకున్నాం. ముందుకు వెళ్ళలేము. విజయవాడ వచ్చి ఫైల్డ్ రిపోర్ట్. అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఇంకా శవాలు ఇంకా తీయలేదు, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని రాస్తుంటే అసెంబ్లీలో పెద్ద గోల అయింది. వాళ్ళంతా పనికి మాలిన వాళ్ళు అట్లా రాస్తున్నారు, ప్రూవ్ చేయమని ఛాలెంజ్ చేశాడు సీఎం వెంగళరావు. చేస్తే నెక్స్ట్ డే నళిని రంజన్ నేను ఇద్దరు విశాలాంధ్ర రిపోర్టర్ మేము ఇద్దరం కలిసి వెళ్ళాం. వాడు రామచంద్రుడి గారిని డిఎస్పీ ఉండేవాడు విజయవాడ. ఇట్లా మేము వెళదాం అనుకుంటున్నామండి, ఏంటంటే గవర్నమెంట్కి మనకి ఇవ్వదు వ్యాఖ్యలు, మరి ఏం చేయాలంటే నేను ఇస్తాను అని పోలీస్ జీప్ ఇచ్చాడు ఆయన. పోలీస్ జీప్ తీసుకొని వెళ్ళాం. రత్నకోడు అని బాగా గుర్తున్నాను, ఎందుకంటే పేరు రత్నకోడు నిండా శవాలు ఉన్నాయి, పేరేమో రత్నకోడు, డ్రైన్ అనమాట అది. సో ఆ రోజు ఇట్ వాజ్ అన్ ఎక్స్పెడిషన్. అంటే శవాలను వెతుక్కుంటూ పోవడం అనేది అది ఒక జర్నలిస్టిక్ కెరీర్లో నాకు మర్చిపోలేని రోజు అనమాట. నళిని రంజన్ చనిపోయాడు, ఎక్కడ ఉన్నాడు. సో మేము ఇద్దరం కలిసి వెళ్ళి కుక్కలు పిచ్చెక్కిపోయినాయి, శవాలు పీక్కుతిని. చెయ్యి పైకి లేచి ఉండేది, కాలు పైకి లేచి ఉండేది, పూడ్చిపెట్టింది లాగేయి అనమాట పై కుక్కలు.
ఆ కుక్కలను చూస్తే భయపడిపోవాల్సి చేతిలో కర్ర పుచ్చుకొని బయలుదేరాం. ఆ కాలం అమ్మటే పడి, ఎందుకంటే మేము కొత్తగా ఫ్రెష్గా ఇవాళకి కూడా డెడ్ బాడీస్ ఉన్నాయి, తీయలేదని ప్రూవ్ చేయాలనేది మన పాయింట్. సరే, కొంత దూరం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత మనకి సింగరేణి కాలరీస్ వర్కర్స్ ఇక్కడి నుంచి వచ్చారు. ఒక బ్యాచ్ వాళ్ళంతా కూడా ఈ నెత్తి మీద టోపీలు అవి పెట్టుకొని అన్నీ పెట్టుకొని పెద్ద పెద్ద పారలు పెట్టేసి చేస్తున్నాడు. అంతా పొలం నిండా శవాలు అక్కడంతా ఆ కాలం. ఎందుకంటే అది ఇట్లా వచ్చి మళ్ళా ఈ రత్నకూడు అనే కాలువలో నుంచి డ్రైన్ ద్వారా సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడు మాగాణి ఉండే పొలాల దగ్గర పంట కాలువలు ఉంటాయి, డ్రైన్లు కూడా ఉంటాయి కదా. ఈ డ్రైన్ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఇట్లా వచ్చి ఈ బాడీస్ అన్నీ కూడా ఆ రత్నకోడిలో కొట్టుకుంటూ ఆయనకి వెళ్ళిపోయినాయి అన్నమాట. ఆ కొట్టుకుంటూ వెళ్ళేటప్పుడు బయట ఉండి పట్టుకొని ఉన్నాయి. ఒక ఇల్లు ఉంటే అక్కడ పొలంలో ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ మడుగైపోయింది, ఆ ఇల్లు కొట్టుకుపోయింది, ఆ మడుగులో శవాలు. అట్లా రకరకాల కారణాల వల్ల ఉన్నాయి. వీళ్ళు తీస్తూ ఉన్నారు పాపం, చివికిపోయినాయి అప్పటికే. నిజంగా వాళ్ళు చేసిన సర్వీస్ మాత్రము అంత సర్వీసు మనం ఎవరు చేయరేమనిపించింది. మేము చూసి మళ్ళీ వేసాం. సీఎం చెప్పింది కరెక్ట్ కాదు, ఇవాళకి కూడా సేవలు ఉన్నాయని. దాని మీద మళ్ళీ కంప్లీట్గా ఉంటుంది. అట్లా ఏంటంటే దట్ వాజ్ ఏ వెరీ వెరీ మెమరబుల్ ఇన్సిడెంట్. దివిసీమ అనేది ఎక్స్పీరియన్స్ అనేది చాలా చిత్రంగా జరిగినాయి. ఆ రోజు ఇంటి దగ్గర కానీ ఆ మిడ్ నైట్ కాళరాత్రి అంటారే, అట్లాంటి కాళరాత్రి జరిగింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఎక్కడ చూసినా గందరగోళం అనమాట. సో అది ఇట్లా డెవలప్ అయ్యి ఒక పెద్ద ఉప్పెన కింద డెవలప్ అయింది. తర్వాత ఇక అదే టైంలో నేషనల్ లీడర్స్ అందరినీ మనం బెజవాడ అందరూ వచ్చారు బెజవాడకి. అప్పుడు చంద్రశేఖర్ అంటే డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ అయిన లీడరు, గిత్రి ఎక్కడ చేయకూడదు, జనతా పార్టీ ప్రెసిడెంట్, సోషలిస్ట్ కింద ఆయన వచ్చాడు. ఆయన్ని కలిసాం ప్రెస్ కాన్ఫరెన్స్. అంటే బెజవాడలో ఉన్నవాడికి అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి మనకి. ఇందిరాగాంధీతో కలిసి పక్కన కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడాము. తర్వాత ఈ కవర్డ్ 1 or 2 మీటింగ్స్ కూడా కవర్ చేశాం. బెజవాడలో పబ్లిక్ మీటింగ్, ఆమె పక్కన డయాస్ మీద ఎక్కి పక్కనే ఆమె, ఎందుకంటే పాపం ఆమెకి సరిగ్గా మైకిల్ కూడా ఏం చేయలే, ఎవరు పట్టించుకోవాలి, వినపడేది కాదు. అందుకని మేమే పైకి వెళ్ళి కూర్చున్నాం. ఏం చేసేది, ఆమె కూడా హెల్ప్లెస్, అంత పెద్ద లీడర్. మాకే బాధ వేసింది, ఆ పక్కన నిలబడి ఇట్లా పెట్టుకొని విని రాసుకోవటం అనమాట. సో అప్పుడు ఈ రికార్డులు ఏం లేవు కదా, చేత్తో రాసుకోవటం మాన్యువల్ అంతా. ప్రింట్ మీడియా నన్ను హైదరాబాద్ బ్యూరో ఇన్ఛార్జిగా ట్రాన్స్ఫర్ చేయాలని మేనేజ్మెంట్ అనుకుంది. సో అది కొంత రోజులు నడిచింది అగైనెస్ట్ మై విష్. నాకు ఇష్టం లేకపోయినప్పటికి కూడా ఇక్కడున్న ఆయన్ని రామకృష్ణ గారిని ఢిల్లీ వేయాలనే ఉద్దేశంతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. తెలుగునాట రాజకీయాలను మలుపు తిప్పింది ఎన్టీఆర్. సంక్షేమ పథకాలతో పేదవాడి గుండెల్లో కొలువై ఉన్నాడు. అలాగే కాంగ్రెసేతర రాజకీయ సమీకరణలతో ఢిల్లీ పాలకుల గుండెల్లో కుంపటిగా మారాడు. 1984లో ఎన్టీఆర్ పదవీచ్యుతుడయ్యాడు. ప్రజాగ్రహం హద్దులు దాటింది. ప్రజాస్వామ్య పునరుద్ధరణోద్యమంగా మారింది. ప్రజలు ఎన్టీఆర్ వెనక నడుస్తున్నారు. ఐవీఆర్ మదిలో ధర్మ సంకటం. తాను పనిచేస్తున్న ఆంధ్రజ్యోతి కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు కేఎల్ఎన్ ప్రసాద్ది. న్యాయం చూడబోతే ఎన్టీఆర్ వైపు కనిపిస్తోంది. ఎటు పోవాలి, ఏ వైపు నిలబడాలి, ఏం రాయాలి? ఒక మేజర్ క్రైసిస్ డెవలప్ అయింది. 200 మంది ఎమ్మెల్యేలతోటి గెలిచినటువంటి ఒక పార్టీ ఏడాది తిరగకుండానే, ఏడాదిన్నరలోనే స్ప్లిట్ అయిపోయింది, పడిపోయింది గవర్నమెంట్. మంత్రులు తిరుగుబాటు చేశారు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు, ఎంతమంది చేశారో తెలియదు. తిరుగుబాట, వెన్నుపోట, ఈ గొడవ ఇదంతా. సో ఇది న్యాయం ఏంటి, ఇవన్నీ ఇదొకటి పొలిటికల్ యాంగిల్. బట్ రాజ్యాంగపరంగా చూసేటప్పటికి మేజర్గా, అంటే యాజ్ ఎ జర్నలిస్ట్ నేను మేజర్గా ఆలోచించింది ఏంటంటే, ఫస్ట్ డే రామకృష్ణ స్టూడియోలో క్యాంపు పెట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము ఎన్టీ రామారావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు అన్ని పార్టీల లీడర్లు అటెండ్ అయ్యారు, ఎక్సెప్ట్ నాదెండ్ల భాస్కరరావు అండ్ కాంగ్రెస్. వెళ్ళినప్పుడు అక్కడ ఎన్టీ రామారావు కండక్టెడ్ ఎ పెరేడ్ ఆఫ్ ఎమ్మెల్యేస్. సో 167, 165 ఎంత ఎమ్మెల్యేలు వచ్చారు. అందరం కూర్చొని లెక్క పెట్టాం. 1, 2, 3 సోన్ పరిచయం చేయడం నిజంగా ఆశ్చర్యం. ఎప్పుడు జరగలేదు ప్రెస్కి అంత చేయటం అనేది. ప్రెస్ ముందు పెట్టి వరుసన కూర్చోబెట్టి అందరు లీడర్లు అంతా కూర్చున్నారు. జయపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు, అన్ని పార్టీలు వాళ్ళు, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు తేడా లేకుండా అందరూ వచ్చేసారు అప్పుడు. అండ్ నాన్ కాంగ్రెస్ పార్టీస్ అన్నీ
వాళ్ళంతా కూర్చున్నారు, వాళ్ళు ప్రెస్ వాళ్ళం అందరం కూర్చున్నప్పుడు ఎమ్మెల్యేలు అందరిని పెరేడ్ చేశారు, ఒక్కొక్క పేరు పరిచయం చేయటం, దండం పెట్టేసి వెళ్ళిపోయింది. సో 167 క్లియర్ మెజారిటీ కనపడుతుంది. మరి వాట్ ఈజ్ ద ప్రాబ్లం? గవర్నర్ ఈజ్ నాట్ రెస్పాండ్. గవర్నర్ దగ్గర నుంచి లెటర్ వచ్చింది, యువర్ లాస్ట్ మెజారిటీ, మీ అసెంబ్లీలో మెజారిటీ పోయింది కాబట్టి మీరు వెంటనే రిజైన్ చేయండి. ఎన్టీ రామారావు రిఫ్యూజ్ టు రిజైన్ చేస్తాడు. మాకు అవకాశాన్ని మేము బలం రుజువు చేసుకుంటాం అన్నాడు. వెళ్ళాడు, ఇంటర్వ్యూ లేదు, దర్బార్ హాల్లో మాకు కామేశారు, ఇదంతా జరిగింది. బట్ ఆయన డిస్మిస్ చేసి నాదెండ్ల భాస్కర్ అని నెక్స్ట్ డే మధ్యాహ్నం 12 గంటకో 2 గంటకో ప్రమాణ స్వీకారం అంటే భాస్కర్ అక్కడ కూర్చున్నాడు. ఎన్టీ రామారావు ఎమ్మెల్యేని తీసుకొని అంతా వెళ్ళిపోయారు. మేమంతా కూడా ఇదే పనిగా రాత్రింబోళ్ళలాగా అయిపోయిందనమాట. సో మనం ఎట్లా చేయాలి దీన్ని? నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆలోచించాను రోజు. ఎందుకంటే మనది బేసికల్గా కాంగ్రెస్ సపోర్ట్గా ఉన్న పేపర్. మరి మనం ఏం చేయాలి, ఇది ఎట్లా చేయాలి అనేది ఒక్క పాయింట్ మీద నేను రాజకీయంగా ఎట్టన్నా కానీ రాజ్యాంగపరంగా మీరు రంగు రుచి వాసన తీసి పక్కన పడేస్తే నంబర్ ఏది ఉంటే మెజారిటీ హయ్యెస్ట్ నెంబర్ ఏది ఉంటే దానికి గవర్నమెంట్, దానికి పాలించే హక్కు ఉంది. రాజ్భవన్కి వెళ్ళాడు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే గవర్నర్ అవకాశం లేదో ప్రెస్ ముందు పబ్లిక్కి చెప్పాడు, ఆయన ప్రజలకి చెప్పాడు. సో దెర్ ఈజ్ ఏ సిట్యుయేషన్ వేర్ గవర్నర్ సేస్ హీ లాస్ట్ మెజారిటీ బట్ హీ షోస్ మెజారిటీ బిఫోర్ ది ప్రెస్. బట్ ప్రెస్ మీద చూపిస్తే ఉపయోగం ఉంది, అరణ్య రోదన కదా, కాన్స్టిట్యూషనల్ అథారిటీ గవర్నర్ కదా, రాజ్భవన్లో చూపించాలి. సో ఇక్కడ రామ్లాల్ గవర్నర్ పట్టుబట్టు కూర్చున్నాడు. యూ లాస్ట్ మెజారిటీ, నాకు 56 మంది 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చూపించాడు. విచ్ ప్రూవ్ టు బి బోగస్ సబ్సిక్వెంట్లీ. సరే చూసిన తర్వాత నేను ఐ రోట్ ఎన్ ఆర్టికల్, ఒక స్టోరీ పంపించాను. ఆ రోజు ఎందుకు చెప్తున్నానంటే ఒక మదన పడ్డాను ఆ రోజు, నేను టు బి ఫ్రాంక్ మదన పడ్డాను. ఇది ఏంటిది, మనం గబుక్కర మనం ఆర్ వీ టు జంప్ టు ఏ కంక్లూషన్ దట్ గవర్నర్ ఈజ్ రాంగ్, మన ఎన్టీ రామారావు ఈజ్ రైట్, ఇతన్ని ఎందుకు తీయటం అన్యాయం అనేది మనం చెప్పాలా, మనం ఏం చేయాలి? ఇట్స్ నాట్ ఎన్ ఈజీ డెసిషన్. ఎందుకంటే లైక్స్ డిస్లైక్స్, పార్టీలు, రాజకీయాలు, స్టేక్స్ ఆర్ వెరీ హై. సో ఆ స్థితిలో నేను విజయవాడ మాట్లాడాను, రామ్మోహన్ రావుతో మాట్లాడి ఇట్లా ఉందండి అంటే వాట్ ఎవర్ యూ ఫీల్ యూ రైట్ అండి అన్నాడు ఆయన, టు బి ఫెయిర్ టు హియర్. సరే నేను రాసి పంపించాను. రాసి పంపించిన తర్వాత ఇప్పుడు ఏం జరగాల, ఇదిగో ఇది పరిస్థితి ఇట్లా ఉంది ఏం జరగాలని రాసి ఇంకేం రాయాలని. వాళ్ళు ఏం చేశారంటే సెకండ్ పేజీలో ఆర్టికల్ కింద వేస్తారు దాన్ని, రాసి పెద్ద ఆర్టికల్ వేస్తారు. అది కొంచెము బెజవాడలో అటువైపు ఆంధ్రజ్యోతి కొంచెం ఎక్కువగా తగ్గలేదు, అటువైపు కొంచెం కంపల్సరీ ఏంటి ఆంధ్రజ్యోతిలో ఇట్లా వచ్చింది ఏంటి, క్వశ్చన్ చేస్తూ వచ్చింది ఏంటి, ఎన్టీ రామారావు అని కొంచెం సాఫ్ట్వేర్ కనబడుతుంది ఏంటి, ఆంధ్రజ్యోతి ఇలా రాసింది ఏంటి, అది రియాక్షన్ కొంత ఆఫీస్లో కూడా వచ్చింది. సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే వెన్ హీ వాజ్ డిస్మిస్ ధర్నా చేసిన తర్వాత అప్పుడు విజయరామారావు గారు వాజ్ ది కమిషనర్, పోలీస్ కమిషనర్. ఆయన అరెస్ట్ చేశారు ఎన్టీ రామారావు గారు రాజ్భవన్లో. మేమంతా ఉన్నాం అక్కడ. యాక్చువల్గా కన్నీళ్ళు పెట్టుకున్నారు అందరూ కదా. అప్పుడు టీవీలు లేవు, దట్ వాజ్ ఎ మూవింగ్, ఓన్లీ ఒక పేపర్ ఫోటో వేశారు నెక్స్ట్ డే, అంతా ఇంకేమో లేదు. బట్ అక్కడ చూసిన వాళ్ళు రాజ్భవన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లాగా ఆయన విజయరామారావు వచ్చి కార్యక్రమం అన్నాడు, నా కార్లో వెళ్ళినారని సార్ కంట్రోల్ రూమ్ కానీ వెళ్తాను. ఈ రిఫ్యూజ్ వచ్చేసి వ్యాన్ ఎక్కాడు, కర్ర పట్టు కూర్చున్నాడు. ఆయన సిక్ అయి ఉన్నాడు కదా, విన్నాడు. అలా కిన్నుడై కూర్చున్న ఫోటో మీకు గుర్తుండే ఉంటుంది అప్పటికి కూడా. ఆయనకి అది కూడా బాగా ఉపయోగించుకుంటాడు ఆ విషయాల్లో. ఆయనకి సహజంగా ఉంటుంది. మనకు కూడా అలా అనిపిస్తుందేమో తెలియదు, ఆయన నిజంగా చేసినా కూడా మనకు అలాగే అనిపిస్తుందేమో. బట్ దట్ వాజ్ ఏ మెమరబుల్ పిక్చర్, అంటే హిస్టారికల్ పిక్చర్ లొకేషన్ కూడా. విజయరామారావు గారు అక్కడి నుంచి ఏం చేశారంటే దెన్ మన జర్నలిస్ట్గా మనం ఆలోచించాము, సరే ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్తారు, ఎక్కడికి వెళ్తారు. ఇక పీపుల్ జర్నలిస్ట్ వర్ మూవింగ్ అలాంగ్ విత్ ఎన్టీ రామారావు. ఇక ఎక్కడ ఏం జరుగుతుంది ఏంది వాళ్ళ సీను. ఇతను గవర్నమెంట్ ఉన్న రాజ్భవన్ ఉన్న సెక్రటరియట్లో నాదెండ్ల భాస్కర్ వెయిటెడ్ ఫర్ అవర్స్ 2 hours టు టేక్ ఓత్. దీనివల్ల కుదరక అయినా కూడా ఫోకస్ వాజ్ ఆన్ ఎన్టీ రామారావు, నాట్ ఆన్ రాజ్భవన్ నాదెండ్ల భాస్కర్. తమాషా అప్పుడున్న రాజకీయాల్లో విశేషం. సో అక్కడి నుంచి కంట్రోల్ రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ మస్తరు అంటే తీసుకున్నారు, సంతకాలు తీసుకున్నారు. అంటే వీళ్ళందరినీ కష్టాలు తీసుకున్నారు కదా, అందులో కష్టాలు తీసుకున్నారు కాబట్టి ఇది మొత్తాన్ని తీసుకున్నారు. ఏ ఉద్దేశంలో తీసుకున్నా కూడా మనకు తెలియదు కాబట్టి విజయరామారావు గారు ఆ రోజు అనుకోకుండా ఇండైరెక్ట్గా అసలు ఎంత హెల్ప్ చేశాడో చెప్పలేము. ఆన్ రికార్డ్ ఉంది అక్కడ. మెజారిటీ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఆర్ ఎన్టీ విత్ ఎన్టీ రామారావు. దే వెంట్ టు ది
సో పేపర్స్ అన్నీ రిపోర్ట్ చేసి నేను యాక్చువల్లీ ఇంతమందిగో 165 ఎమ్మెల్యేస్ 100 ఎమ్మెల్యేస్ వర్ అరెస్టెడ్ అండ్ బ్రాట్ టు ది పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్. అక్కడ అందరూ సంతకాలు పెట్టారు. ఇది క్లియర్ కనబడుతుంది మెజారిటీ ఉందని నౌకెన్ రామ్లాల్ డిస్మిస్. పెద్ద తేడా వచ్చింది. సో యుద్ధాలు జరగాలని ఎవరు కోరుకోరు, బట్ యుద్ధాలను రిపోర్ట్ చేసే అవకాశం వచ్చిన వాళ్ళు గొప్ప ఫీలింగ్ కదా వాళ్ళకి లైఫ్లో ఎక్స్పీరియన్స్ రిపోర్టర్స్. అలాగా మనం కూడా ఒక పొలిటికల్ రణరంగంలాగా చూసాం అప్పట్లో. సో అది నడిచింది, మళ్ళీ వాయిదా పడింది, మళ్ళీ నడిచింది. ఓవైసీ వచ్చాడు, బాగారెడ్డి గారు సిక్ అన్నాడు, పడిపోయాడు. ఓవైసీ గారు ఏదో అనౌన్స్ చేశాడు, మళ్ళీ కౌంట్ చేయాలన్నాడు. ఇది రకరకాల తమాటలు జరిగినాయి. అయిపోయిన తర్వాత చివరికి ఇక కాన్ఫిడెన్స్ ఓట్ తీసుకోవటం అది భాస్కర్ రావు గారు చేసుకోలేరు, డేట్ కూడా అయిపోయిందని అన్న తర్వాత శంకర్ దయాళ శర్మ, రామ్లాల్ వెళ్ళిపోయి శంకర్ దయాళ శర్మ వచ్చాడు కదా. శంకర్ దయాళ శర్మ ఐ రిపోర్టెడ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఐ మస్ట్ అప్రిషియేట్ అండ్ ఎక్నాలజీ ది గ్రేట్ డెమోక్రటిక్ స్పిరిట్ ఆఫ్ ఇందిరాగాంధీ. అందులో సందేహం లేదు. ఒక అపూర్వమైనటువంటి సంఘటనలో మన స్థానికమైనటువంటి జర్నలిస్ట్ లాగా ఒక పేపర్ ప్రతినిధిగా యాజ్ ఎ బ్యూరో చీఫ్ నేను అప్పుడు ఐ ప్లేడ్ మై ఓన్ రోల్ యాజ్ ఎ జర్నలిస్ట్ కంట్రిబ్యూషన్ బై గివింగ్ రైట్ ఇన్ఫర్మేషన్ టు ది పీపుల్. ఏదైతే కరెక్ట్ పొజిషన్ ఉందో ఆ పొజిషన్ చెప్పాం మనం, మన పార్టీ ప్రమేయాలు లేకుండా. ఆంధ్రజ్యోతి కాంగ్రెస్కి అనుకూలమైన పత్రిక, కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన పత్రిక, ఏఎల్ఎన్ ప్రసాద్ గారి పత్రిక, 3సారి ఎంపీ ఆయనకి. సో మనం అయినప్పటికీ కూడా కొంత ఇండిపెండెంట్గా రాసాము అసెస్మెంట్స్. ఇచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచించి అంటే మరి ఉన్నది ఇదండి మీ ఇష్టం ఎట్లా అని అన్నాను. సరే వాళ్ళు దే అలౌడ్ మీ టు రైట్. సో రాసాము. తర్వాత సంతోషపడ్డారు వాళ్ళు, వాస్తవం కరెక్ట్గా ఆంధ్రజ్యోతికి మంచి పేరు వచ్చింది. కాకపోతే ఆయన ఇందిరాగాంధీ అక్కడ కంప్లైంట్ చేశారు. కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఇందిరాగాంధీ గారు ఒక మధ్యలో అడిగారు, ఎంత జరిగి ఇబ్బంది పడ్డాడు అనుకుంటే ఆయన డబ్బుటికి కూడా. బట్ దే స్టూడ్ బై మీ. అదొకటి. అందువల్ల ఆ విధంగా చూసినా ఈ విధంగా చూసినా కూడా చాలా సంతృప్తినిచ్చేటువంటి సంఘటన. 1994